హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న గ్రామీణ సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి మీరు జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. జస్ట్ మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. అండ్ స్టార్టింగ్ సాలరీ కూడా మీకు 60,000 వరకు అయితే వస్తుంది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. అండ్ మీకు అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సో అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐసీఏఆర్ అండర్లో పనిచేస్తున్న ప్రభుత్వ వ్యవసాయ శాఖకి సంబంధించి గ్రామీణ సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ చూడండి 17th August వరకు అయితే టైం ఇచ్చారు. సో ఈ యొక్క డేట్లో మనం అప్లికేషన్ అయితే పంపించాలి. ఇక్కడ డౌన్లోడ్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసి మనం డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇటు యొక్క జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఈ అసిస్టెంట్ ఉద్యోగాలకి మనకి ఫైనల్ సెలక్షన్ జరుగుతుందని చెప్పేసి మనకి ఏ విధంగా ఎంపిక చేస్తారంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో, సో ఇది మనం ఏంటంటే ప్రింట్ తీసుకోవాలి. సో మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా రాసేసేయండి. మనకి 2 pages ఇచ్చారు అప్లికేషన్ ఫామ్. సో ఈ 2 pagesకి సంబంధించి మాత్రమే మీరు ప్రింట్ తీసుకోండి. సో ప్రింట్ తీసుకున్న తర్వాత అందులో మనకి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడిగారు. సో ఫస్ట్ ఇక్కడ మీరు బాక్స్లో ఫోటో అతికించండి. తర్వాత మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, సో ఈ విధంగా జనరల్గా మనకి డీటెయిల్స్ ఏదైతే అడిగారో అన్నీ కూడా మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి వాళ్ళకి పోస్ట్ ద్వారా అప్లికేషన్ అది పంపిస్తే సరిపోతుందన్నమాట. సో మీకు కేవలం ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అనేది చేయట్లేదు ఈ జాబ్స్కి అయితే. సో మీకు జస్ట్ ఇంటర్వ్యూ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మాత్రం మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్స్ అయితే అవసరం లేదు. జిరాక్స్ కాపీస్ మాత్రమే అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మనం ఇక్కడ ఏదైతే పోస్టల్ అడ్రస్ మెన్షన్ చేశారో సో ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ అయితే పంపించాలి. సో స్పీడ్ పోస్ట్ అయితే చేసేయండి, తొందరగా అయితే రీచ్ అవుతుందన్నమాట. సో మనకి ఇక్కడ ఏదైతే అసిస్టెంట్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందో సో మనకి ఎంత సాలరీ పే చేస్తారంటే ఇక్కడ చూడండి 7th CPC లెవెల్ 6th బేసిక్ పేనే 35,400 ఉంటుంది. ఇది మనకి సాలరీ కాదు, జస్ట్ పే స్కేల్ అనమాట. సో దీంతోపాటు ఇంకా మీకు అడిషనల్గా DA, ఇంకా HRA, ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. సో అన్నీ కలుపుకుంటే మీకు 60,000కి పైగానే సాలరీ ఉంటుంది. మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళని అప్లై చేయొచ్చు. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 27 years లోపు ఏజ్ ఉండాలి. క్వాలిఫికేషన్ జస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఏ విభాగంలో, సో మీరు BA కానీ, BCom కానీ, మీరు BSc కానీ ఏ డిగ్రీ చేసినా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ అది చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కృషి విజ్ఞాన కేంద్ర ఆ యొక్క ICAR అండర్లో పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటున్నారు, ఈ యొక్క ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో మీ ఫోటో అతికించండి, దానిపైన మీ సిగ్నేచర్ పెట్టండి. తర్వాత మీరు డీటెయిల్స్ని కూడా ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్లో, తర్వాత సెకండ్ పేజ్లో మీరు ఫస్ట్ 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ డిగ్రీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేస్తారనమాట. తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి అవసరం లేదు, మీకు ఒకవేళ ఉంటే ఇక్కడ ఇవ్వండి, లేకుంటే ఈ విధంగా ఎన్ఏ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు కాబట్టి సో ఇది కూడా ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఎన్ఏ అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ డిక్లరేషన్. సో డిక్లరేషన్ దగ్గర ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో మీ ప్లేస్ అండ్ డేట్, తర్వాత సైన్ పెట్టేసి ఇక్కడ రైట్ సైడ్లో మీరు అప్లికేషన్ ఫామ్కి మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసిన తర్వాత ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ చేసేసేసి ఇక్కడ మనకి ఏదైతే అడ్రస్ మెన్షన్ చేశారో సో ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ పంపించాలి. లాస్ట్ డేట్ 17th ఆగస్ట్. అండ్ మనకి ఇక్కడ ఏదైతే ఎన్వలప్ కవర్ తీసుకుంటారో పోస్ట్ ఆఫీస్లో ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా, పోస్ట్ ఆఫీస్లో తీసుకున్నటువంటి ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అని చెప్పేసి టాప్లో అయితే మెన్షన్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో మీ అడ్రస్ రాయాలి, రైట్ సైడ్ ఏమో వాళ్ళు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది ఈ ప్లేస్లో అయితే రాయాలి. సో అందులో ఎన్వలప్ కవర్ ఓపెన్ చేసేసి అందులో మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ అనేవి పెట్టేసేసి మీరు స్పీడ్ పోస్ట్ త్రూగా వాళ్ళకి అప్లికేషన్ పంపించాలి. ఎటువంటి మనకి ఇక్కడ ఫీజు అయితే ఉందన్నమాట. సో ఫీజు వచ్చేసి ఎవరు ఎంత పే చేయాలి అంటే మనకి ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఉన్నారో 250 అండ్ మిగతా వాళ్ళు అయితే 500 రూపీస్ అనేది మీరు బ్యాంకులో డీడీ అనేది తీయాలి. సో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో క్రీడ్ కృషి విజ్ఞాన కేంద్ర పేయబులెట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉదయనాథం అని చెప్పేసి పేరు మీద మీరు బ్యాంక్లో డీడీ తీసి ఆ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే కంపల్సరీగా అయితే అటాచ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనము వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ పే స్కేల్ అనేది ఇచ్చారు కాబట్టి ఇది మనకి పర్మనెంట్ జాబ్, ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు. సో చాలామంది అనుకుంటారు ఇది మనకి టెంపరీ ఏమో అని చెప్పేసి, అలా కాదనమాట, పర్మనెంట్ జాబే. మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లు అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుందన్నమాట. మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ అనేది చేయట్లేదు. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఎటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది రాకపోయినా అప్లై చేసుకోవచ్చు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ తమిళ్ ఈజ్ ప్రిఫరబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మనకి ఎసెన్షియల్ అయితే కాదనమాట. సో ప్రిఫరెన్స్ ఇస్తారు అంతే. మీకు ఎటువంటి లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ రాకుండా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మనకి పోస్టింగ్ వచ్చేసి ఇనీషియల్గా మీకు ఇక్కడ ఏదైతే తమిళనాడు ఉందో అక్కడ మనకి పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మనము మన సొంత రాష్ట్రాల్లో కూడా ఏపీ అండ్ తెలంగాణలో కేవీకేస్ కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. సో తర్వాత కూడా మనము ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి చెప్తున్నాను. సో మీ కనుక ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డిగ్రీ అర్హతతో పర్మనెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. మీకు వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇచ్చాను, అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఇక్కడ కంప్లీట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫామ్ అందులోనే ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి పంపించండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.